జమ్మూ కాశ్మీర్‌లో ఇంతకుముందు గొడవలు ఎలా ఉండేవి అదంతా మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈ టూరిజం అండ్ బీజేపీ దీన్ని హ్యాండిల్ చేయడంలో చాకచక్యంగా ఎలా అయితే గెలుపొందిందో, సో ఆ తర్వాత అక్కడ జరిగే ఏవైతే గొడవలున్నాయో అవన్నీ తగ్గుముఖం పడ్డాయి. సో దానివల్ల పాకిస్తాన్‌కి సంబంధించిన అండ్ ఆ టెర్రరిస్ట్ గ్రూప్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆటలనేవి అక్కడ సాగట్లేదు. అందుకోసం వాళ్ళకి ఎవరైతే దగ్గరుంటారో సో అలాంటి వాళ్ళతోని అక్కడ ఒక అటాక్ అయితే ప్లాన్ చేశారు. ఇదంతా భారతదేశం పైన జరిగిన అటాక్ లాగా మనం చూడాలి అనేసైతే నిన్న చాలామంది ప్లకార్డ్స్ ద్వారా అండ్ సోషల్ మీడియాలో వీడియోస్ ద్వారా అండ్ చాలామంది దీని గురించి మాట్లాడినారు. అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న నెక్లెస్ రోడ్లోని అంటే ఏదైతే మన హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ ఉందో సో అక్కడ కూడా ఈ మాటలు మాట్లాడడం జరిగిందనమాట. మోడీజీ మీ వెనక మేమున్నాము, పాకిస్తాన్ను 2 ముక్కలు చేయండి అనేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్వయంగా ఒక ముఖ్యమంత్రి మోదీజీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని నిజంగా అందరూ స్వాగతించాల్సిందే. ఎందుకంటే ఇటు బీజేపీ కాంగ్రెస్కి ఎలాంటి పరస్పర గొడవలు ఇవన్నీ ఉంటాయో మనందరికీ తెలిసిందే. కాకపోతే వాటిని పక్కన పెట్టేసి విపక్షాలు కూడా ఇప్పుడు మేము భారత ప్రభుత్వంతోనే అంటే బీజేపీతోని కలిసి పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాము, మన భారతదేశం పైన ఏదైతే దాడి జరిగిందో దాంట్లో మేము సపోర్ట్ చేస్తాము, పాకిస్తాన్ని మొత్తం డిస్మాంటిల్ చేసేద్దాము, 2-3 ముక్కలు చేసేద్దాము అనేసి అయితే నిన్న మాట్లాడడం జరిగింది. అందులో అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా ఉన్నారు. ఆయన ఫేస్ని అయితే మీరు కంపల్సరీగా ఆ వీడియో చూస్తున్నట్టయితే ఆయన ఫేస్ని మీరు గమనించండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో పాకిస్తాన్ని 2-3 ముక్కలు చేయాలి అని, ఇంతకుముందు ఇందిరాగాంధీ గారి అవతారంలో ఇదంతా జరిగింది, ఇప్పుడు మోదీ గారి అవతారంలో ఇదంతా జరగాలి అనేసి ఆయన మాట్లాడడం జరిగిందనమాట. అయితే మన భారతదేశంలో ఎవరైతే మన భారతీయులు ఉన్నారో వాళ్ళు కూడా పాకిస్తాన్ పైన వాళ్ళ కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. అది భారతదేశ వ్యాప్తంగా ర్యాలీల ద్వారానో, క్యాండిల్ లైట్ మార్చ్ ద్వారానో, లేకపోతే రాస్తారోకల ద్వారానో చిన్నగా ఇలా అయితే చేస్తూనే ఉన్నారు. అయితే ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా కొంతమంది అంటే మీరు ఇప్పుడు ఈ రఫాకి సంబంధించిన ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో సో అప్పుడు ఇజ్రాయెల్కి అగేన్స్ట్గా ఇజ్రాయెల్కి సంబంధించిన పోస్టర్లను రోడ్లపైన అతికించేసి ఎవరైతే కొన్ని మైనార్టీ ఏరియాస్లో ఇవన్నీ పనులు చేసినారో సో అలానే భారతదేశ వ్యాప్తంగా పాకిస్తాన్కి సంబంధించిన జెండాలు వాటి పోస్టర్లను రోడ్ల మీద అతికించేస్తూ సో వాటిపై నుంచి వెహికల్స్ వెళ్ళేలాగా, వాటిపై నుంచి మనుషులు నడుచుకుంటూ వెళ్ళేలాగా స్టిక్కర్స్ని వీటిని తయారు చేసి అక్కడ పెట్టేస్తున్నారు అనమాట. సో అవి కూడా కొంతమందికి ఆటంకం కలగజేస్తున్నాయి. సో మనం చూసుకోవచ్చు కర్ణాటకలో హిందూ యాక్టివిస్ట్ డిటైన్డ్ ఫర్ పేస్టింగ్ పాకిస్తాన్ ఫ్లాగ్ ఆన్ ద రోడ్ ఆఫ్టర్ పహల్గామ్. కర్ణాటక పోలీస్ allowed Muslim women to remove the flag because no permission was given for such a protest. మన భారతదేశంలో ఇలాంటి ప్రొటెస్ట్ చేయడానికి ఎవరు పర్మిషన్ కావాలి అనేసి నేను ఇక్కడ ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఇజ్రాయెల్కి అండ్ అటు సైడ్ ఉన్న పాలస్తీనాకి గొడవలు జరుగుతున్నప్పుడు ఆ 2 దేశాలతో మనకు సంబంధం లేదు. అయినా కూడా కర్ణాటకలో కావచ్చు, మన హైదరాబాద్లో కావచ్చు, ఇజ్రాయెల్కి సంబంధించిన పోస్టర్లని రోడ్లపైన అతికించేసారు. దానిపై నుంచి హిందువులు, ముస్లింలు ఏ మతమైనా వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఎలాంటి ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినవు. కానీ ఇక్కడ మాత్రం పాకిస్తాన్కి సంబంధించిన ఫ్లాగ్ పోస్టర్లని రోడ్లపైన అతికించేస్తే వాటికి పోలీసులు పర్మిషన్ వీళ్ళు మా దగ్గర నుంచి తీసుకోలేదు కాబట్టి ఎవరైనా వచ్చి ఏదైనా చేసుకోవచ్చు అంటే 2 మహిళలు వచ్చేసి ఆ పోస్టర్లను అక్కడి నుంచి పీకిచ్చేసిండ్రు. సో ఆ మహిళలు కూడా వచ్చేసి ముస్లిం మహిళలు, వాళ్ళకి అసలు నిజంగా పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందో అన్నది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు పుట్టింది భారతదేశంలోనే, తినేది ఇక్కడే, వాళ్ళు బతికేది ఇక్కడే, ఇక్కడ గాలిని పీల్చుకుంటున్నారు, ఇక్కడే చదువుకుంటున్నారు, వాళ్ళ ప్రతి వైద్య సహకారాలు ఏమున్నా కూడా ఇక్కడ జరుగుతుంది. అయినా కూడా పాకిస్తాన్ని ఇలా చూస్తున్నప్పుడు వాళ్ళకెందుకో వాళ్ళ సొంత తల్లిదండ్రుల్ని, వాళ్ళ అమ్మాయిల్ని ఇలా చేస్తున్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది అనుకుంటా. అందుకోసం వాళ్ళకు నొప్పి కలిగింది. ఆ నొప్పి ప్రకారం ఆ ఫ్లాగ్స్ని వాళ్ళు అక్కడి నుంచి పీకేసి సో 2 దేశాల మధ్యలో మీరు గొడవలు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనేసి వీళ్ళు అడుగుతున్నారు అనమాట. అంటే ఇక్కడ హిందువులు అనేసి నరికేస్తే క్వశ్చన్ రేస్ చేయని వీళ్ళు కేవలం ఫ్లాగ్స్ని స్టిక్కర్స్ లాగా అక్కడ ఏర్పాటు చేస్తే వాటిపైన వీళ్ళు కోపంగా వచ్చేసి ఆ ఫ్లాగ్స్ని రోడ్ పై నుంచి పీకేస్తున్నారు. సో అలాంటిదే ఇంకొక సంఘటన ఒడిస్సాలో జరిగింది. ఒడిస్సాలోని సుందర్గఢ్లో అక్కడ స్థానిక ఒక కూడలిలో అంటే ఒక జంక్షన్లో పాకిస్తాన్ ఫ్లాగ్స్ని రోడ్డు పైన స్టిక్కరింగ్ చేస్తుంటే సో కొంతమంది ముస్లింలు, ఈ మైనార్టీకి సంబంధించిన వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి సో వాటిని పీకేస్తున్నారు అనమాట. పాకిస్తాన్ ఫ్లాగ్స్ని కింద పెట్టాల్సిన అవసరం లేదు అనేసి వీళ్ళందరూ ఇదంతా మాట్లాడుతున్నారు. మొహమ్మద్ కైఫ్ అనేసి ఒక 12 ఏళ్ల బాలుడు ఒక మీడియా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి అంటే పాకిస్తాన్ భారతదేశం పైన యుద్ధం ప్రకటిస్తుంది కదా, సో దీనిపైన మీరేమంటారు అంటే పాకిస్తాన్ గురించి మీరు మాట్లాడకండి, పాకిస్తాన్ అంటే మాకు చాలా గౌరవం ఉంది, భారతదేశం పైన మాకు గౌరవం లేదు, కానీ పాకిస్తాన్ మా దేశము అండ్ మేము ఇక్కడ ముస్లింలాగా ఉన్నా కూడా వాళ్ళు అటు సైడ్ ముస్లిమ్స్గా అంటే ఇస్లాం సేమ్ 2 కంట్రీస్లో కూడా సేమ్ ఇస్లాంని మేము ఫాలో అవుతున్నాం కాబట్టి భారతదేశం కన్నా ముందు మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము అనేసి పాకిస్తాన్ జిందాబాద్ అనేసి స్లోగన్స్ ఇస్తూ అతను కెమెరాలో క్యాప్చర్ అయ్యాడు. సో ఇలాంటి వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా తక్కువ అన్నమాట. ఇలాంటి రాక్షసులు, ఇలాంటి వాళ్ళే రేపటి రోజు భారతదేశం పైన సొంత దేశం కాదు కదా అనేసి మనసులో విషాన్ని నింపుకొని
నరనరాన ఇదంతా నింపుకొని ఆ తర్వాత టెర్రరిస్ట్ యాక్టివిటీస్గా చేసుకోవడానికి కూడా వీళ్ళు వెనకాడరు అన్నమాట. సో వీళ్ళలో ఆ జిహాద్ ప్రేలాపనలు అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇంకోటి నవభారత్ టైమ్స్ ఏదైతే ఛానల్ ఉందో అందులో సుశాంత్ సింగ్ ఎవరైతే ఉన్నారో యాంకర్ గారు, సో ఆయన మాట్లాడడం జరిగింది అనమాట. ముంబైలో కూడా ఇలాంటి కేసే జరిగింది. అంటే ముంబైలో ఈ ఛానల్కి సంబంధించిన ఒక జర్నలిస్ట్ అక్కడ వాళ్ళని శుక్రవారం రోజు సో అక్కడ ఎవరైతే మసీద్ దగ్గర నుంచి బయటకు వస్తున్నారో వాళ్ళని అడగడం జరిగిందనమాట. సో ఫలానా పాకిస్తాన్ భారతదేశం పైన ఇలాంటివన్నీ చేస్తుంది అండ్ ఎవరైతే హిందువుల్ని చంపేశారో వాళ్ళు కల్మా చదివించి వాళ్ళు ప్యాంట్లు విప్పించి వాళ్ళు ఇస్లామే ఉండాలి అనేసి ఇలాంటి స్లోగన్స్ ఇస్తూ సో ఇదంతా చేయడం జరిగింది అనేసి క్వశ్చన్ వేస్తే వీళ్ళు నిజంగా మన భారతీయులకి మన హిందువులకు సపోర్ట్ చేయకపోగా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే పాకిస్తానే చేసింది అని చెప్పడానికి మీ దగ్గర ప్రూఫ్ ఉందా? వాళ్ళు ఎవరైతే దొరికారు కదా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడు రాబట్టుకోవాలి, కానీ పాకిస్తాన్ పైన మీరు ఎలా రుజువులు లేకుండా ఎలా మాట్లాడతారు అనేసి సదరు జర్నలిస్ట్ పైన వీళ్ళు ఇలాంటివన్నీ మాటలు మాట్లాడుతున్నారు అనమాట. అంటే వీళ్ళకి ఎలా అయిపోయింది అంటే సో పాకిస్తాన్కి అగేన్స్ట్గా ఎవరు మాట్లాడినా కూడా మా ఇస్లాంకి అగేన్స్ట్గా మాట్లాడుతున్నారు అనేసి వీళ్ళకు ఒక రకమైన నొప్పి కలుగుతుంది అనమాట. అది నిజంగా ఇస్లాంకి సంబంధించిన మనుషులు ఎవరైనా ఖురాన్ చదివిన వాళ్ళు ఎవరైనా నిజంగా మానవతావాదంతో ఉంటారు అంటే ఎవరైతే అక్కడ చనిపోయారు కదా, ఎవరైతే హిందువులు చనిపోయారు కదా వాళ్ళని రక్షించడానికి ఒక పిల్లాడు పాపం తనను తాను షహీద్ చేసుకున్నాడు అనమాట. సో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే చంపుతూ వెళ్తున్నారో వాళ్ళకి అడ్డుగా వెళ్ళి చంపకండి అని చెప్పి సో ఆయన అక్కడ తనను తాను షహీద్ చేసుకున్నాడు. సో షహీద్ అన్నది అతనికి ఉపయోగపడుతుంది. సో నిజంగా ఇస్లాం అంటే నిజంగా ముస్లిం అంటే అలాంటి వాళ్ళు అనమాట. మన భారతదేశంలో ఉంటూ భారతీయుల కోసము వాళ్ళు హిందువులైనా క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా వాళ్ళ గురించి ప్రాణత్యాగం చేసే వాళ్ళు నిజమైన ముస్లింలు, నిజమైన హిందువులు, నిజమైన క్రిస్టియన్లు. మన దేశానికి ఉన్నట్టే మన దేశానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో వాటిని బట్టి నడవడి అన్నది ఉండాలి అనేసి ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఈయన్ని ఆదర్శంగా తీసుకోవాలి కానీ ఇలాంటి ముస్లింలని ఆదర్శంగా తీసుకోకూడదు అనేసి నేను ఇక్కడ మాట్లాడుతున్నా. అండ్ కాజల్ అగర్వాల్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ద టెర్రర్ అటాక్ ఇన్ పహల్గామ్ ఈజ్ నాట్ హిందూ వర్సెస్ ముస్లిం, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ద హేటర్స్ వాంట్ టు బి. అంటే ఏదైతే పహల్గామ్లో జరిగిందో సో అది హిందూ వర్సెస్ ముస్లిం కాదు, సో ఇది హేట్రేడ్ని పెంచే విధంగా వాళ్ళు టెర్రరిజం వర్సెస్ హ్యూమానిటీగా ఇదంతా చేసి ఉంటాయి. అమ్మా తల్లి ఇక్కడ హిందువుల పైన వాళ్ళని ఊచకోత కోస్తుంటే వాళ్ళని చంపేస్తుంటే వాళ్ళ మత ఆధారంగా ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వేసి కల్మా చదవని చెప్పి బట్టలు ఇప్పించి సో చంపేయడం జరిగిందనమాట. అయినా కూడా అక్కడ ఎవరైనా ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళందరినీ పారిపోండి అని చెప్పేస్తారు వాళ్ళు. సో ఇది మత ఆధారంగా జరిగిన ఒక ఊచకోతలాగా కనిపిస్తలేదా అనేసి ఇక్కడ సోషల్ మీడియాలో అండ్ ఇక్కడ నేను కూడా ఇక్కడ కాజల్ అగర్వాల్ని అయితే ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఇలాంటి సో కాల్డ్ సెలబ్రిటీస్ డబ్బులు ఇస్తే యాడ్స్, డబ్బులు ఇస్తే మూవీస్లో నటించడానికి ఒక చిన్న క్యారెక్టర్ రోల్ చేయాలన్నా కూడా డబ్బులు తీసుకునే వీళ్ళు ఇలాంటి మాటలు చెప్పడానికి అయితే ఫ్రీగా రోడ్డు పైన వీళ్ళు వచ్చేస్తారనమాట. సోషల్ మీడియా విధంగా చూసుకుంటే మన భారతదేశానికి సపోర్ట్ చేయడానికి ఇజ్రాయెల్ ముందుకు వచ్చింది, అమెరికా ముందుకు వచ్చింది, ఇటు సైడ్ చూసుకుంటే ఇటలీ ముందుకు వచ్చింది, రష్యా మనకు తోడుగా నిలబడుతుంది, జపాన్ మనకు తోడుగా నిలబడుతుంది. సో దీనిపైన మీరేమంటారో కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.